చల్లగా అసలు మా ఛానల్ సుఖనాథల్ గఫెఫ్. సో ఈ రోజు అయితే ఒక కంటెంట్ అయితే చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసిండొచ్చు. చూడలేదు, నువ్వు చెప్పు. అరే యార్ నువ్వెందుకు వచ్చినావురా? నువ్వు ఒక పని చేయి. సరేలే గైస్, వాడైతే వెళ్ళిపోయినాడు. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే, సో నేను ఒక్కడనే ఉంటా. అవుటర్ టీమ్ 2 మెంబర్స్ రావచ్చు, 3 మెంబర్స్ రావచ్చు, 4 మెంబర్స్ అయినా రావచ్చు, ఏం పర్వాలేదు. ఎంత ప్రో ప్లేయర్స్ అయినా రావచ్చు, కానీ మనం కొట్టాలి. సో ఇప్పుడైతే క్రియేట్ అయిపోయింది రూమ్ కార్డు. సో ఇప్పుడైతే ప్లేయర్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం గైస్. దీనికి ఇట్లా ర్యాండమ్ మ్యాచ్ చాలా కష్టం. ఎందుకంటే నాకు ఇందులో రావడానికి దగ్గర 2 hours 3 hours ఏమో టైం పట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టమైంది. మళ్ళా వాళ్ళు సపోజ్ ఇప్పుడు వచ్చినారనుకో, నా టీంలో ఒకటి ఫిల్ అవుతారు, వాళ్ళ టీంలో ఇద్దరు ఫిల్ అయిపోతారు. మళ్ళీ అర్థమైంది, వాడిని ఇద్దరు టీంలో ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లో పోయి పాస్వర్డ్ మార్చి మనోని కొంచెం పక్కన పెట్టేసి ఇంకెవరు రారు అని. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. అది కాకుండా రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోయినా అసలుకి. మళ్ళీ ఇంకా రికార్డింగ్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన. ఇక్కడ ఎవరో కనపడుతున్నారు. మన దగ్గర గ్లూవాల్ లేవు. సో ఎవరినో ఒకరిని కొట్టి వాళ్ళ దగ్గర ఉండే గ్లూవాల్ తీసుకో వరకు నాకు గ్లూవాల్ లేవు. సో ఇప్పుడైతే వీడికి వచ్చినాడు. వీనికి ఒక 1 tap ఇచ్చేసాం. అబ్బా రివైల్ గైస్, రివైల్ ఇస్తున్నాడు చూడండి గైస్. ఓకే, వాడిని అయితే ఫిల్ చేసినాం. మనకైతే గ్లూవాల్ వచ్చేసినాయి గైస్. అప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాము. వాడికి అసలు పన్నే పడలేదు గైస్, కనెక్టే కాలే. ఈ ఒక్క బుల్లెట్తో కొడదామని ఉన్నా, వచ్చినాడు. అబ్బా ప్యూర్ హెడ్ పడిపోయింది గైస్. అంటే వాడు గాల్లో ఉండగానే కొట్టినా గైస్. వీళ్ళైతే నాకు డ్యామేజ్ ఇచ్చినారు, అంటే కొంచెం ముందు. అప్పుడే వీళ్ళు అరే యార్ గైస్ వచ్చేసినాడు. గ్లూవాల్ వేసుకొని ఫస్ట్ వీడిని లేపేస్తే మిగతా అన్ని ఈజీ. ఫస్ట్ అయితే వీడిని లేపేయాలా. వీడిని అరే గైస్ నాకేం అర్థం కాలే. వీడు కొట్టిన అరే యార్ గైస్, రెడ్ కలర్ రోడ్ గైస్ కొట్టింది. అంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు గైస్, మీరే చూడండి. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, 262 డ్యామేజ్ కొట్టినాడు. సో ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ వాడిని రెడ్ కలర్ రోడ్ని లేపేయాలా. రెడ్ కలర్ రోడ్ అన్నా లేదా ఎవరినో కానీ ఫస్ట్ లేపేస్తే మిగతా వాడిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడైతే వచ్చినాడు. వీనికైతే అసలు కనెక్ట్ కాలే. సో ఎంత లేపుదామని చూసినా అసలు కనెక్ట్ కాదు గైస్. ఎందుకంటే రూమ్లో ఆడేటప్పుడు నాకు ఎప్పుడైనా అంతే, రూమ్ ఆడేటప్పుడు నాకు హెడ్ షాట్స్ కనెక్టే కావు. సో గైస్ ఈ నుంచి వస్తా అంటే ఇక్కడ వీడే మళ్ళీ హెడ్ షాట్ కొట్టి లేపేసినాడు. మీరే చూడొచ్చు. అట్లా స్ట్రక్ అయ్యి వాడిని మొగం చూపిస్తున్నాడు. నాకైతే అట్లా ఇట్లా కోపం రాలేదు. ఈ మ్యాచ్ అట్లా ఇట్లా పడవు వాళ్ళకి, కుక్క కంటే హీనంగా పడితే. వీడెవడో తేడాగాడు మాటకొస్తే ఆ కత్తి తీసుకొని ఓ పెద్ద నరుకుదామని చూస్తున్నాడు. అబ్బా రెడ్ కలర్ వన్ అయితే అయిపోయేసిన. ఫస్ట్ వీని కిల్ చేద్దాం అనుకున్నా, కానీ జోనే వాడిని అయిపోయేస్తుంది. ఎందుకు అది అయిపోయినాడు గైస్. వీనికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన. సో జోన్ ఏంది పైకి పోతున్నట్టుంది. సో గైస్ ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినా, కానీ నెక్స్ట్ మ్యాచ్ మాత్రం ఏంది గైస్, రూమ్ లో ఉన్న ఇంతసేపటి నుంచి ఆడుతాను, అసలు కనెక్టే కాల. మీరు జోన్ కూడా చూడొచ్చు. వీనికి అప్పటి నుంచి కనెక్ట్ చేస్తాను, అసలు కనెక్ట్ కాలే. వీడు రెడ్ కలర్ షర్ట్ వానికి ఫుల్ డ్యామేజ్ పడింది, కానీ మళ్ళీ వీడి పోయి రివై ఇచ్చుకున్నాడు. అది షార్ట్. అబ్బా అమౌంట్ వేద్దాం. అబ్బా రివై ఇచ్చుకుందామన్నా. ఫుల్ కిల్ చేయరా. అది ఫుల్ కిల్ చేసిన. ఇప్పుడు రివై ఇచ్చుకోరా. నువ్వు బయటికి రా, నీకు ఇచ్చేస్తారా. నీకు డెజర్ట్తోనే ఇస్తారా రా. గైస్ లాస్ట్ మ్యాచ్ ఎట్లా కొట్లా ఇమోట్ హెడ్ షాట్ కొడదాం వానికి. నాకు ఎంత కోపం తెప్పిలా. ఈడున్నాడు, ఈడు లేడు. ఆడున్నాడు. డెజర్ట్తోనే కొడతా ఉండు. దగ్గరికి రాని రా కోతినా కొడగా. ఇప్పుడే వీడియో లాగ్ అయిపోయింది. ఫస్ట్ వీనికి ఇచ్చేద్దాం. అంటే ఇప్పుడు వేసుకో, బాంబులు వేసుకో, ఫ్లాష్ ఫ్రీజులు వేసుకో, స్మోక్లు వేసుకో, ఎన్ననే వేసుకో, తగ్గేదిలా మనం. ఎందుకంటే హెడ్ షాట్ మోడ్ రా ఊకా పెట్టిండేది. ఈ మ్యాచ్ కూడా వాళ్ళకి అట్లా ఇట్లా పడకూడదు, కుక్క కంటే దారుణంగా పడాలా. గైస్ వాడైతే వస్తున్నాడు. ఇప్పుడు వాడిని లేపేద్దాము. అయిపోయి గైస్ ఒకడైతే బ్యాగ్. అరే యార్ వాడు రివై ఇచ్చుకుంటున్నాడు. ఫస్ట్ పోయి కిల్ చేద్దాం. రే కష్టపడి కొట్టినారే రివై గేస్. రివై ఇచ్చుకున్నారు కదా. చూద్దాం. వాడు ఇంకా మెడికి చేసుకుంటారని ఉండడు, ఏం పర్వాలేదు. సరే ఏం పర్వాలేదు కాబట్టి ఇప్పుడు మనము వాళ్ళకి కోపం చూపిస్తుంది. నాకు 18+ వర్డ్స్ వచ్చేస్తాను గేస్. వీళ్ళ కోపానికి చూడండి ఎంత డ్రాగ్ చేస్తాను గేస్. నేను డ్రాగ్ చేస్తాను ఎందుకంటే మ్యాచ్ గెలిచినాం అనుకో ఒక ఫీల్ ఉంటుంది. సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు వాడికే కదా అప్పుడే కొట్టింది. ఎస్ గైస్ నాకైతే అయిపోయినాడు. ఫస్ట్ పోయి ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. మళ్ళీ వీళ్ళు రివై ఇచ్చుకున్నాం అనుకో మళ్ళీ అదో తలకాయ నొప్పి వేసుకున్నాను కదంతా. గైస్ ఫుల్ కిల్ అయితే చేస్తాం. ఇంకా వాడు ఒక్కడు ఉన్నాడు రెడ్ కలర్ షర్ట్. వాడు బాగా ఆడుతున్నాడు గైస్ తెలియకుండా.
అంటే డైరెక్ట్ నా గేమ్ ప్లే అంటే నాలో 70% దాకా ఆడుతున్నాడు. సో లేపేసిన. అసలు యాక్చువల్గా అయితే వాడు గ్లూవాల్ వేసినాడు, కానీ బుల్లెట్ లోపలికి పోయిన తర్వాత గ్లూవాల్ వేసినాడు. తప్పు కదరా తమ్ముడు, చూసుకోవాలా. అయినా మనం కొట్టేసాం. ఈ మ్యాచ్ కూడా దానికంటే దారుణంగా కొట్టాం. సో ఈ మ్యాచ్తో మనకైతే ఈక్వల్ అయిపోయింది, 3-3 స్కోర్. గైస్ ఈ మ్యాచ్ అయితే పందుల దగ్గర పడినట్టు ఎగురుతానే ఉండరు నా పైకి. సో ఈ రెడ్ కలర్ మాటకొస్తే ఎగురుతానని హెడ్ ఇచ్చి లేపేసా. ఫస్ట్ అయితే ఫుల్ కిల్ చేసుకునేద్దాం, మళ్ళా మ్యాచ్ మాత్రం జరగకూడదు సామి. గేస్ వీడేంది గేస్ యూఎంపీలు తెచ్చినాడు, యూఎంపీతో కొడతాడా ఎట్టట. అయినా నేను స్ప్రే గన్ రా చెప్పిండేది రేజ్, వీడు ఏంది గేస్ యూఎంపీతో కొడతాడు. మీరు తెచ్చుకోండి, స్ప్రే గన్ తెచ్చుకోండి, ఏమైనా తెచ్చుకోండి, మీకు ఓటమి నా చేతుల్లోనే. చూసుకుందాం, ఈ మ్యాచ్ చూసుకుందాం లేని గైస్ వాడు అప్పటి నుంచి యూఎంపీతో ఓన్ కలుస్తున్నాడు. వీనికి డెజర్ట్తో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. బా 495 పడిందా. సల్లార్ పడ్డావరా యూఎంపీ, సల్లార్ పడ్డావా, ఇంకా పో పైలోకానికి పోయి ఆడే చచ్చిపోపు. ఇప్పుడు నుంచి కుక్క ఎగిరినట్టు ఎగురుతున్నాడు. డెజర్ట్తో ఇద్దాం అనుకున్నా, కానీ సడన్ గా గన్ స్విచ్ వల్ల చేతిలోకి డబుల్ షాట్ వచ్చి లేపేసిన. ఎమౌంట్లు వేద్దాం అనుకుంటే ఆ కెమెరా బటన్ ఒత్తుకునింది. ఏం పర్వాలేదు గైస్. 9th రౌండ్ తో మన స్కోర్ అయితే ఈక్వల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ హౌస్ లో కొడతా అంటే బయటికి రండ్రా అని చెప్పి బయటకు వచ్చి మరీ వీనికి కొట్టినా. అయ్యి వాడు అప్పటి నుంచి గుంటనకు మాదిరి వచ్చినారు. సో వీనికి బా ఈ రౌండ్ మాత్రం అట్లా బల్లా. డెజర్ట్ ఈగల్తో వానికో షాట్ పడింది, వానికి ఫుల్ కిల్ చేస్తానే వీనికి డబుల్ షాట్తో పడిపోయింది. ఇట్లాంటి హెడ్ షాట్లు వచ్చింది అనుకో 1v2 కాదు 1v6 అయినా ఆడొచ్చు. అపోనెంట్లో వాడు నేను కొట్టే షాట్లకి వాడైతే ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా వీడొక్కడు ఉన్నాడు కాబట్టి వీనికి చుక్కలు చూపిద్దాం. గేస్ లాస్ట్ రౌండ్లో ఇమోట్ కొడదాం అనుకున్నా కదా, కానీ ఈ రౌండ్లోనే ఇమోట్ హెడ్ షాట్ అయితే కొట్టినా. వీడు రెడ్ కలర్ నన్ను ఎన్నిసార్లు కొట్టినాడు, అందుకే ఇమోట్ వేసి మరీ హెడ్ షాట్ కొట్టినా. సో ఇంక ఇదే లాస్ట్ రౌండ్. ఈసారి మళ్ళీ వచ్చినాడు, కానీ వాడు ఆఫ్లైన్లో ఉంటాడు, అంటే జోన్లోనే ఎలిమినేట్ అవుతాడు. ఇదే లాస్ట్ రౌండ్ చేసుకొని ఒక్క మ్యాచ్ కొట్టేసినాం అనుకో, మళ్ళీ వాడు రివెంజ్కి రావచ్చు లేదంటే లేవాడు. గైస్ ఈ మ్యాచ్లో కిల్లుల కోసం అని వీని కొట్టిన వాడి వెనకాల నుంచి నాకు హెడ్ ఇచ్చేసినాడు. సో ఏం పర్వాలేదు. ఈ గైస్ వాడు చూడండి స్ప్రే కానీ MP40తో కొట్టినాడు గైస్ నన్ను. సరే ఇంకా స్ప్రే అంటే ఇంకా తెచ్చుకోనీలే, ఏం పర్వాలే. ఈ మ్యాచ్ ఉంటుంది కదా నా కొడుక్కి, ఏం భయపడేది ఏం లే. స్ప్రే అన్నా తెచ్చుకో, ఏమన్నా తెచ్చుకో, ఈ మ్యాచ్ చూసుకుందాం రా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ కానీ ఓడిపోయినాం అనుకో ఇంకా 50-50 ఉంటుంది గెలిచడానికి ఓడిపోవడానికి. అయినా మనం అట్లాంటి పరిస్థితి తెచ్చుకోం. ఈ మ్యాచ్లోనే బోయా కొట్టిచ్చేస్తాం గైస్. నా హెల్త్ చూడండి 58, 59, 60 ఆకుంది. వాడైతే నాకు చాలా కోపం తెప్పించినాడు. సో వానికి పడితే ప్యూర్ పిచ్చ రెడ్ పడాలా. నేను ఇక్కడ గగ్గేసుకుంటా వస్తాడు. అబ్బా సాయిరామ్ ఎంత బాగుందంటే ఈ హెడ్ షాట్. సో గైస్ నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్ గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్ గైస్, సీ యూ లేటర్.